నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. 1వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు. మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్. మద్దిపాడులో జరిగిన చోరీ కేసులో 4 నిందితుల అరెస్ట్. 18 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. వివరాలు వెల్లడించిన రాయపాటి శ్రీనివాసరావు. ఉచితంగా 15,000 ఇస్తామని ఆకతాయి ఫోన్ చేయడంతో గుండు కొట్టించుకున్న మహిళలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఆగస్టు 1వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో విమానాశ్రయ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి ఈ చారిత్రాత్మక కార్యక్రమం విజయవంతం కావడానికి చేపట్టిన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించి దాదాపు 32 నియోజకవర్గాల నుంచి హాజరు కానున్న లక్షలాది మంది ప్రజలకు రవాణా, పార్కింగ్, తాగునీరు, భోజనం, భద్రత, వైద్య సేవలు తదితర అన్ని సౌకర్యాలు ఎలాంటి లోటు లేకుండా అందేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన అంబులెన్సులు, అత్యవసర సేవలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కొల్లు పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతనోతులపాడు మండలం పి తక్కెళ్లపాడులో ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ప్రభుత్వ విజయాలను తెలియజేస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో పి తక్కెళ్లపాడులో 46 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమిటీ హాల్తో పాటు పలు అభివృద్ధి పనులను పూర్తి చేసి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్టు తెలిపారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, కుటుంబానికి సంక్షేమం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తామని అన్నారు. మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మంచి పనులు ప్రభా, ఇంకా నాయన నియోజకవర్గంలో ప్రభా అత్యంత మంచి పనులు చేసేటువంటి ఎలక్షన్ టైంలో మనం చాలా తిరిగాము, హామీలు ఇచ్చాము. ఇందాక చెప్పినట్టు చాలా వరకు ఒక 80% మనం పూర్తి చేశాం. ఈ రోడ్ల విషయాలు, ఇలాంటి విషయాలు అంటే మనం చెప్పిన దానికన్నా ఎక్కువ చేసిన విషయం. సరే, ఈరోజు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి అభిమానాలకు వచ్చింది. అక్కడ ఇక్కడ కొంతమంది రాకపోతే అది కూడా సరి చేస్తాం. దాని తర్వాత స్త్రీలకు ఫ్రీ బస్ అన్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాం. రైతులకి 20,000 రూపాయలు ఇస్తున్నాము. దాని తర్వాత గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నాము. పెన్షన్లు 4, 6, 10,000, 15,000 అర్హత బట్టి అవి కూడా ఇస్తున్నాము. దాని తర్వాత తల్లికి వందనం అందరూ అర్థం చేసుకోవాలా, 10,000 కోట్లు సంవత్సరానికి వెళ్తా ఉంది. అంటే చాలా డబ్బులు. 10,000 కోట్లు అంటే రాష్ట్రంలో ఉన్న రూట్లన్నీ ఇచ్చేయచ్చు.
ఎక్కడ గడుపులు గింపులు లేకుండా ఒక రోజు నేర్చు, కానీ చదువు చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్న విషయం మనం గమనించాలి. సో ఇవన్నీ కాకుండా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలా, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం ప్రమాణంగా లేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రకారం ఈరోజు మనము ఇవన్నీ పనులు చేస్తున్నాం. సరే, మన కాన్స్టిట్యున్సీకి వస్తే చాలా అభివృద్ధి పనులు చేశాము. డిఎంఎఫ్ ఫండ్ ఒకటే దగ్గర దాపు 62 కోట్ల రూపాయలు అనేక దీన్ని తెచ్చారు. యూనివర్సిటీలో స్కూల్ బిల్డింగ్ కోసము, రోడ్లకి, సైడ్ డ్రైన్లకి, తార్ రోడ్లకి, అంటే అది చాలా ఊహించని విధంగా మనం చేసాం. అందుకని అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు బాగా జరుగుతాయి. డిఎంఎఫ్ ఎలక్షన్లో చేస్తే అక్కడ సైడ్ డ్రైన్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఇసుక క్వారీ మాఫియాపై దర్యాప్తులో భాగంగా చేపట్టిన సోదాల్లో ఈ సొమ్మును పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీర్భూమ్ జిల్లాకు చెందిన మీనా మండల్ నివాసంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఇసుక మాఫియాపై దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే అతడి ఇంట్లో భారీగా అక్రమంగా నగదు బయటపడింది. స్థానికంగా ఇసుక క్వారీ మాఫియా డాన్గా పేర్కొనే తులు మండలకు మీనా మండల్ సమీప బంధువు. గతంలో బెంగాల్ ప్రభుత్వంలో బస్సు డ్రైవర్గా పనిచేసిన మీనా ఆ తర్వాత ఉద్యోగం మానేసి క్వారీ వ్యాపారం మొదలుపెట్టాడని పోలీసులు తెలిపారు. డబ్బు, బంగారంతో పాటు మీనా పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ సంపద ఎలా వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆపరేషన్పై బెంగాల్ సీఎం సువేందు అధికారి ఎక్స్ వేదికగా స్పందించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టే వారిని ఎన్నటికీ వదిలిపెట్టబోమని, అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మద్దిపాడు గ్రామం పైపాలెంలో పగటిపూట ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన కేసులో 4 నిందితుల వద్ద నుంచి 18 లక్షల విలువ చేసే 157 గ్రాముల బంగారపు ఆభరణాలు, 50,000 నగదు, దొంగతనానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మద్దిపాడు గ్రామంలోని పైపాలెంలో నివాసం ఉంటున్న వంశీకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆసుపత్రికి ఈ నెల 23వ తేదీ ఇంటికి తాళం వేసి తల్లితో కలిసి ఒంగోలు వచ్చారని, ఆసుపత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లో వస్తువులను పరిశీలించగా దొంగతనం జరిగిందని గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేర పరిశీలనకు సంబంధించిన విషయాలను తెలుసుకొని పాత నేరస్తులపై నిఘా పెట్టి కారు ఆచూకీ కనుక్కొని నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ జైలులో పరిచయమైన వ్యక్తులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డాడని తెలిపారు. కేసును ఛేదించి రికవరీ చేసిన రూరల్ సిఐ శేషగిరిరావు, మద్దిపాడు ఎస్ఐ వెంకట సూర్యలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ మనకు మద్దిపాడు హెడ్ క్వార్టర్లోనే మీసాల వంశీకృష్ణ అని చెప్పేసి అది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అతను వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగింది. ఈ మీసాల వంశీకృష్ణ వాళ్ళ మదర్ కూడాను మన ఒంగోలు జెడ్పీ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పని మీద 10:30 ఆ ప్రాంతంలో బయటికి వెళ్ళినటువంటి సమయంలో కారులో వచ్చినటువంటి 4 వ్యక్తులు 12-12:30 గంటల సమయంలో ఇంట్లోకి లాక్ బ్రేక్ చేసుకొని వెళ్ళి కొద్ది నిమిషాల్లోనే అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఈవినింగ్ వీళ్ళు అందరూ 5 తర్వాత ఇంటికి రావటం జరిగింది. ఈవినింగ్ 5కి వచ్చిన తర్వాత నేరం జరగటం వాళ్ళు గుర్తించి పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఇమీడియట్గా మా మద్దిపాడు ఎస్ఐ గారు, అట్లానే ఒంగోలు రూరల్ సిఐ గారు శేషగిరి అందరూ కూడాను సీన్ ఆఫ్ అఫెన్స్, నేను కూడా వెళ్ళొచ్చాను, అందరం కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయటం జరిగింది. సుమారుగా 26 సవర్ల పైన గోల్డ్ ఆర్టికల్స్ థెఫ్ట్ చేయటం జరిగింది. అయితే మనకు ఫస్ట్గా వచ్చినటువంటి క్లూ ఏంటి అని అంటే, ఆ వీధిలో 1-2 సార్లు అటు ఇటు మద్దిపాడు హెడ్ క్వార్టర్లో కూడా తిరిగినటువంటి ఒక కారు, నెంబరు ప్లేట్ లేనటువంటి ఒక కారు ఒక చోట సీన్ ఆఫ్ అఫెన్స్కి దగ్గరలోనే మనకు సీసీ కెమెరా క్యాప్చర్ చేయటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం 8 టీములు సిసిఎస్ కానీ అట్లానే ఒంగోలు సబ్ డివిజన్ నుంచి కానీ ఆఫీసర్స్ అందరినీ కూడా డ్రా చేసి 8 టీమ్స్ డిప్లాయ్ చేయటం జరిగింది. ఈ 8 టీమ్స్ కూడాను కంటిన్యూస్గా నైట్ మొత్తం వర్కౌట్ చేసినందువలన మనకు ముద్దాయిలు ఎవరు అన్నటువంటిది సమాచారం రావటం జరిగింది. వచ్చినటువంటి ఆ రోజు మనకు లభించినటువంటి సమాచారం మేరకే నిన్న ముద్దాయిలు 4 కూడాను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి కారును కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటిల్లో ఈ 4లో కూడా మెయిన్ వ్యక్తి గోపిశెట్టి సునీల్ అని చెప్పేసి, ఇతనికి ప్రీవియస్గా మొత్తం నెల్లూరు జిల్లాలో 18 కేసులు, మనకు ఒంగోలు తాలూకాలో ఒక కేసు, మొత్తం 19 కేసులు గతంలో ఇతని మీద ఉన్నాయి. మనకు తాలూకాలో ఉన్నటువంటి కేసులో ఈ జనవరిలో అతనికి ఒక 6 నెలలు శిక్ష కూడా పడటం జరిగింది. 6 నెలలు శిక్ష మనకు ఒంగోలు జైల్లోనే కంటిన్యూ అవుతున్నప్పుడు అతనికి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అని చెప్పేసి చీరాల 1 టౌన్ పోక్సో కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాయి పరిచయం అవటం జరిగింది. వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. అట్లానే తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ద్వారా తమ్మిశెట్టి ఆనంద్ అని చెప్పేసి ఒక అతను, సాయి కుమార్ అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళు 4 జత కావటం జరిగింది. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కారు హైర్ చేయటం జరిగింది సత్తనపల్లిలో. ఆ కారు హైర్ చేసుకొని వీళ్ళు నేరం చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళు మనకున్నటువంటి సమాచారం మేరకు బాపట్ల, పొన్నూరు, ఇటు ఎంజిపాడు ఈ రూట్ అంతా చీరాలు కానీ చెక్ చేసుకుంటా వచ్చి ఒంగోలు కూడా వచ్చారు. ఒంగోలులో కూడా వాళ్ళకు అనుకూలంగా లేకపోయేటప్పటికి రిటర్న్ వెళ్ళిపోతూ మద్దిపాడులో ఈ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఇంట్లో అఫెన్స్ చేయటం జరిగింది. వీళ్ళను నిన్న ఉదయం అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 157.5 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి ఆర్టికల్స్, అట్లాగనే ఒక 51,000 రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇంకా వీళ్ళు ఐడిఎఫ్సి బ్యాంకు, వీళ్ళు నర్సరావుపేటలో ఒక 55 గ్రాముల వరకు తాకట్టు పెట్టేసి అక్కడ డబ్బులు కూడా తీసుకోవటం జరిగింది. ఈ బ్యాంకు నుంచి మిగతా 55 గ్రాములు కూడాను రికవర్ చేయవలసింది ఉంది. నిన్న రికవర్ అయినటువంటి దాంట్లో 157.5 గ్రాములు రికవర్ చేయటం జరిగింది. అది పబ్లిక్ అందరికీ కూడాను పోలీసు వారి వైపు నుంచి అప్పీలు, విజ్ఞప్తి ఏమిటి అని అంటే, ఎక్కువ మొత్తంలో ఏదన్నా 1-2 ఆర్టికల్స్ ఏదైనా అవసరం నిమిత్తం ఇంట్లో పెట్టుకొని తప్పదు. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో గనక బంగారం అయినా సిల్వర్ అయినా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా బ్యాంకు లాకర్స్లో పెట్టుకొని ఉంటే చాలా వరకు భద్రత ఉంటుంది. అట్లాగనే ఇంటి దగ్గర కూడాను సీసీ కెమెరాస్, బయట అమర్చినటువంటి సీసీ కెమెరాస్ కూడాను రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా పెట్టుకొని ఉంటే ఒకవేళ ఏదన్నా అఫెన్స్ జరిగినా కూడాను మనం దొంగల్ని తొందరగా గుర్తించడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడాను అది గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మార్కాపురం జిల్లాలో ద్విచక్ర వాహనానికి సైడ్ ఇస్తుండగా కూలీలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 7 గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. త్రిపురాంతకం మండలం మిరియంపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో సుమారు 15 మంది కూలీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో 7 గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే త్రిపురాంతకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా కురిచేడు మండలం కల్లూరు నాయుడుపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. 8 గంటల పని విధానం అమలు చేయాలని, ముఠా రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కారం సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ 72 రకాల పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఆయా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంస్థల ప్రైవేటీకరణను ఇవ్వాలి, చేయాలి లేబర్ కోర్సును అమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యాన్ని చేయాలి, లేబర్ కోర్సును వ్యతిరేకించండి ప్రభుత్వాన్ని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనాల మీద సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు కూడా జరుగుతూ ఉంది. ప్రధాన ఉద్దేశం, దాదాపు రాష్ట్రంలో 72 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి, పని పరిస్థితులు మెరుగుపరచాలి, కార్మిక చట్టబద్ధ సౌకర్యాలు పిఎఫ్, ఈఎస్ఐ, బోనసు, గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు, సెలవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు పెంచాల్సింది కాస్త పోయి 2009లో రాజశేఖర రెడ్డి సమయంలో మాత్రమే పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలేదు. అంటే దాదాపు 3 సార్లు పెంచాలి. 3 సార్లు కానీ పెంచి ఉంటే వేతనాలు బాగా పెరిగి ఉండేవి. ఇప్పటికీ పరిశ్రమల్లో 12,000, 11,000, 13,000, 8,000 లాంటి వేతనాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పని గంటల్ని 8 గంటల నుంచి 12 గంటలు, 14 గంటల దాకా పనిచేయించుకుంటూ అదనపు వేతనం ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాల కింద సర్వశిక్షా అభియాన్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, చెక్ ఇన్ చేయాల్సినటువంటి కార్మిక శాఖ ఏదైతే ఉందో కార్మిక శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. దాని ఫలితంగా ప్రమాదాల్లో అనేక మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి అన్ని ఫ్యాక్టరీల్లో కార్మికుల భద్రతకి తగినటువంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ వర్కర్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస వేతనాలు అమలు కావటం లేదు. ఏదైతే సుప్రీంకోర్టు శాశ్వత పనుల్లో ఉండేటువంటి పోస్టుల్లో పర్మనెంట్ ఉద్యోగుల్ని నియమించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను నియమించాలని చెప్పి తీర్పిచ్చిందో ఆ తీర్పుని గత 14 సంవత్సరాలుగా అమలు చేయడానికి ఉండే ప్రభుత్వం సిద్ధం కావటం లేదు. అలాగే ఇటీవల కాలంలో హైకోర్టు కూడా 10 సంవత్సరాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలచే ఉచితాలకు ఎగబడే జనం ఒక్క ఫోన్ కాల్తో ఉచితానుచితాలు మరిచి గుండు కొట్టించుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో ఉన్నతాధికారిగా పరిచయం చేసుకొని ప్రాణాంతకమైన ఒక కొత్త జబ్బు వచ్చింది, దానికి పరిష్కారం గుండు చేయించుకుంటే పోతుంది, ప్రతిఫలంగా మహిళకు 15,000, పురుషులకు 6,000, విద్యార్థులకు ల్యాప్టాప్తో పాటు 45,000 ఇస్తామని చెప్పడంతో ఇంకేముంది, వరుసగా గుండు కొట్టించుకున్నారు. ప్రజలను సోమరిపోతులను చేస్తూ పోటీపడి ఉచిత పథకాలు, జనాకర్షణ తాయిలాలకు అలవాటు పడిన ప్రజలు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగినా తప్పేముంది అన్న ధోరణికి దిగజారి వీటి వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ తగలిపడిపోతుందన్న జ్ఞానాన్ని మరిచి ఫ్రీగా ఇస్తే చాలు అంటూ అసలు పని చేయటమే మానుకుంటున్నారు. దానికి ఉదాహరణే తమిళనాడులో సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి తమిళనాడులో ప్రవేశించిందని, దానిని నివారించాలంటే గుండు కొట్టించుకోవడమే పరిష్కారమని, మీ ప్రాంతంలో కేవలం 18 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరికి 15,000 చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పడంతో వెంటనే కార్యాచరణకు దిగిన 3 మహిళలు ఉన్న 18 టోకెన్లు అయిపోతాయేమోనని గుండు కొట్టించుకొని ఆ నెంబర్కు ఫోన్ చేశారు. ఇంకేముంది, ఆ నెంబర్కు ఎన్నిసార్లు ప్రయత్నం చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. గతంలో విక్రమార్కుడు అనే సినిమాలో జరిగిన ఘటనే పునరావృతమైందని, ఈ సినిమా ఇన్స్పిరేషన్తో ఓ యువకుడు ట్రయల్ రన్ చూశాడని పలువురు నవ్వుకుంటున్నారు. అసలు సినిమా మొదలుపెట్టాడు. అమ్మ మీ ఏరియాలో కన్నా ఆశతో మహిళలు చేసిన పని చూస్తే నవ్వాగదు. கொரோனா வைரஸ் பரவுது, அதனால நீங்க வெளிநாட்டுல பரவிச்சோம், அதனால நீங்க மொட்டை அடிச்சுக்கிட்டீங்கன்னா அந்த கொரோனா வைரஸ் வராது. பெண்கள் அடிச்சுக்கிட்டா 15,000, ஆண்கள் அடிச்சா 6,000 சொல்லி பேசினாங்க. நாங்களும் ஃபோனில் பேசினோம். அவங்க அப்புறம் ஃபோன்லேயே பேசவும் இல்லை, வரவும் இல்லை. இந்த மாதிரி வந்துட்டோம் நாங்கள். இப்படியே வரவே இல்லை. யார் மொட்டை அடிச்சது?
மொட்டை அடிச்சதுங்க தான் அடிக்க சொல்லி அடிச்சு அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. அதுக்கு பிற்பாடு சார் நான் மொட்டை அடிச்சிட்டோம். எத்தனை பேருங்க? 3 பேர் தான் மொட்டை அடிச்சிட்டோம். அப்புறம் எல்லாம் நிறைய பேர் நின்றுட்டு இருக்கு. மொட்டை அடிக்க வந்தது எத்தனை பேர்? இப்போ அவங்க ஆள் அனுப்ப நீங்களே ஆள் வச்சு அடிச்சிருக்கீங்க. ஃபோன் பண்ணி காசு ஆளுக்கு 5000 கொடுக்குறோம், எல்லாம் இது மாதிரி கொரோனா வைரஸ் வருது, இதெல்லாம் ஒரு 18 பேருக்கு டோக்கன் வந்துருக்குது, வந்து நீங்கள் எல்லாம் மொட்டை அடிச்சுக்காங்க, நாங்கள் கொண்டாந்து காசு கொடுத்துட்றோம், உங்களை ஃபோட்டோ பிடிச்சிக்கிட்டு போகிறோன்னு தான் சொன்னது. அப்புறம் இவங்க உடனே எங்ககிட்ட வந்து நாங்கள் கோயிலில் இருந்தீங்களோ கூப்பிட்டு வாங்கன்னு மொட்டை அடிங்க, நபர் இப்பயே வந்துக்கிட்டு இருக்கிறாங்க அப்படின்னு சொன்னது. ஸ்கூல் பிள்ளைங்களாம் எவ்வளோ தரேன்னாங்க? 45000 கொடுக்குறாங்க. ஸ்கூலு மொத்தம் எத்தனை பேர் வந்தீங்க மொட்டை அடிக்க? 20 பேர்த்துக்கு இருக்கோம். அப்புறம் எப்படி எல்லாம் தெரிஞ்சது உங்களுக்கு? தெரிஞ்சா அவங்க போன சுவிட்ச் ஆஃப்ல வச்சுக்கிட்டாங்க. ஓட்ட எடுத்து இல்லை பாப்பா சார், அதனால அப்படியே சுவிட்ச் ஆஃப்ல வச்சுக்கிட்டாங்க. தென்னக்குடி பழைய தெரியாமல் போயிட்டேன்னாங்க. அப்புறம் வந்து இங்கே ரோட்டுக்கிட்ட இங்கே வந்துட்டேன், நீங்கள் அடிங்கன்னு சொன்னாங்க. என்கிட்டயும் பேசினாங்க சார். அப்புறம் வரவே இல்லைங்க சார். కుక్కపిల్ల అగ్గిపుల్ల సొబ్బుబిళ్ళ హీనంగా చూడకు దేనిని కవితామయమోయ్ అన్నీ అంటూ మహాకవి శ్రీశ్రీ అన్నాడు. అలాగే కళాత్మక దృష్టికి అన్నీ అర్హమే అంటారు ఆ మహిళ. అనటమే కాదు, ఇతరుల పనికిరావనుకున్న వస్తువులను కళాత్మక రూపాలుగా మలిచి మన్ననలు అందుకుంటున్నారు. ఒంగోలు బండ్లమెట్ట పరిధిలోని బండారుపాలెంలో వరలక్ష్మి పొదుపు సంఘం సభ్యురాలు, సాధారణ గృహిణిగా ఉన్న వరలక్ష్మి తనలోని కళా నైపుణ్యానికి మెరుగులు దిద్దే క్రమంలో ఇంటి నిర్మాణంలో మిగిలిపోయిన ప్లాస్టిక్ పైపులతో అందమైన ఆర్చిగా మలిచారు. కూల్ డ్రింక్ మూతలు, పెయింట్ డబ్బాల మూతలకు రంగులు వేసి వివిధ రకాల ఆకృతులతో ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన వైట్ సిమెంట్ను అందమైన చిలకలుగా మార్చారు. అంతేనా, గోడపై వేసిన పెయింటింగ్ కూడా ఆకర్షిస్తుంది. ఖాళీ పార్సెల్ డబ్బాలను ఒక వైరు ముక్కతో అనుసంధానిస్తూ కళారూపంగా తీర్చిదిద్దారు. గాజు సీసాలను సైతం తోరణాలుగా మార్చారు. వాడేసిన కొబ్బరి చిప్పలను ప్లాస్టిక్ టేపుతో, అల్లికలతో ఓ రూపాన్ని తీసుకువచ్చారు. తనకు ఖాళీ దొరికితే సెల్ ఫోన్తోనో టీవీతోనో కాలం వెళ్ళబుచ్చటం ఇష్టం ఉండదని, తనకు తెలిసిన తన మదిలో తోచిన ఆలోచనతో ఏదైనా కళాత్మకంగా తయారు చేయాలన్న ఆసక్తే తనకు ప్రత్యేకత తెచ్చిపెట్టిందంటున్నారు. మెప్మాలో లోన్లో అవి తీసుకున్నాము. నాకు ఈ చెట్లకి చేయటము, ఈ బాటిల్స్తో ఇట్లా క్రియేట్ చేయటము నాకు ప్యాషను. ఇట్లా చిన్న చిన్న కుండీలు తీసుకొచ్చి ఇవ్వండి, పెయింట్ డబ్బాలు ఇలాంటివన్నీ ప్యాషన్ అనమాట. ఆర్ట్ లాగా చేసుకుంటూ ఉంటాను. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా వేస్టేజ్ ఉందండి. ఆ వేస్టేజ్ ఎందుకు ఇచ్చేయాలా అని చెప్పి కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించి మిగిలిన పైప్స్, చిన్న చిన్న డబ్బాలు అవన్నీ పెయింట్స్ వేసుకొని మేము చేసుకున్నామండి. గుర్రాలు, ఇట్లా స్టాండ్, అంటే కొద్ది కంకర మిగిలింది అనుకో వేస్ట్ చేసుకోవటం ఎందుకని ఇట్లా బబుల్స్లు ఉన్నాయి, వేస్ట్ బబుల్స్, అందులో కంకర వేసి పైప్ నిలబెట్టేసాము. నిలబెట్టి ఇట్లా చెట్లు అవన్నీ చేసుకున్నామండి. ఈ పైపులు మిగిలిపోయినాయి, వేస్ట్ పైపులు ఇవన్నీ, ఆ పైపుల్ని తీసి ఇట్లా ఆర్చిల్లాగా క్రియేట్ చేసుకోవటము. ఇవి కోకో మూతలండి. పిల్లలు దంసప్పులు తెచ్చుకొని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి ఇట్లా షీట్ ఒకటి ఇంట్లో ఉంటే ఇలా తయారు చేశాను స్వస్తిక. ఒక ఊరికి అలా ఆర్ట్ పెళ్లి కార్డ్స్ ఇస్తారు చూడండి, అవి పడేయకుండా ఇట్లా అంటించి ఒక క్రియేషన్ లాగా. ఇది పెయింట్ డబ్బా మూత అనమాట. పెయింట్ డబ్బాల మీద మూత వస్తుంది, ఆ మూతకి రంగేసి ఇలా క్రియేట్ చేస్తాం. ఇవి థమ్సప్, కోకో కోలా థమ్సప్, అవి మూతలు డిజైన్ చేసాము. ఇవి కూడా మూతలు అనమాట. ఒక సన్న పైపు పెట్టి చేసాము, ఇట్లా పైపులు పెట్టుకొని అలా. ఇవి కూడా చేత్తో చేసిన చిలకలేనమాట. వైట్ సిమెంట్ మిగిలింది, ఏం చేయాలి ఊరిక ఇట్లా మోల్డ్ వేసాము. ఇది థమ్సప్లు అనమాట. థమ్సప్ అయితే సీసాలు వస్తాయి కదా బాటిల్స్, వాటిని చేసి ఇట్లా ఫ్యాన్ లాగా తయారు చేసాం.
పైప్ ముక్కుంటే పెట్టుకొని గాలి వచ్చినప్పుడు బాగా ఇట్లా ఊగుతూ ఉంటుంది అనమాట. ఇంటి ముందు అందంగా ఉంటుంది. గోడ ఖాళీగా ఉంది, చెట్లు అందంగా ఉండాలి. ఇల్లు ముందు ఎవరైనా మన ఇంటికి వచ్చి చూడంగానే ఇల్లు అందంగా ఉంటే కదా ఏదైనా మనల్ని ఇచ్చేసేది. బాగున్నారు, బాగా శుభ్రంగా ఉంటారు, నీట్గా ఉంటాయి. నాతో పాటు ఇప్పుడు మా గొంతులో కూడా చాలామంది చెట్లు వేసుకుంటున్నారు. ఫస్ట్ చాలామంది వేసారు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి మేము కూడా వేసుకోవాలా, మా ఇంటి ముందు కూడా ఇలా ఉంచుకోవాలా, బాగుండాలా అనే ఉద్దేశంతో అందరూ ప్రతి ఇల్లు ఇలానే ఉందండి. ఇప్పుడు నేను ఒకటి చేయాలి అనుకున్నానంటే గబగబా వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు, తను హెల్ప్ చేస్తాడు. తను ఇలా చెయ్యి అంటే తను చేస్తాడు, నేను చెప్తాను. తను చేయటం వల్లే ఇగో ఇలాంటివన్నీ చిన్నవి ఇది ఒక ఆర్చ్ లాగా అనమాట. మనీ ప్లాంట్ అల్లించుకొని ఒక పల్లకి లాగా అలా క్రియేట్ చేశాను. మొన్నటిదాకా చెట్టు ఉండేది, ఈ ఎండల వల్ల కొద్దిగా ఇదైపోయింది. దీనికి ఓన్లీ తాడు, 4 బద్దలు స్క్వేర్ లాగా చేసి ఒక ఆర్చ్ లాగా చేసి దీంట్లో చెట్టు పెడతాం అన్నమాట. ఇవి మేము ఇట్లా బొమ్మల్లా తయారు చేసి ఉయ్యాలు ఒకటేసి ఏలాడేసాము. క్లాత్ మామూలుగా మనకు వేస్ట్ క్లాత్లు, బనీన్ క్లాత్స్ అలా ఉంటాయి చూడండి, అవి బాగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని సిమెంట్లో ముంచి ఆరబెడితే మౌల్డ్ లాగా వచ్చింది. ఆ మౌల్డ్ని తీసి మళ్ళీ మనము ఒండ్రుతోటి సిమెంట్ లాగా వేసి ఇట్లా కుండీలాగా వచ్చింది. అలా గంట నుంచి 2 గంటలు ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు చూస్తే ఆ వస్తువుని చూసి ఇది ఇంకోటి చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా 1-2 సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయినా వదిలిపెట్టకుండా అదే పని మీద కూర్చునేదాన్ని. ఆ పని అయిపోయినాకే ఇంకో పని మీద వెళ్ళేదాన్ని. ఎందుకనో చిన్నప్పటి నుంచి అదొక అలవాటు సార్ నాకు. వేస్టేజ్ ఏది పెడయకూడదు, దాన్ని ఏదో ఒక రకంగా యూజ్ చేయాలి. ఫుడ్స్ అనేది చేయాలనే ఆలోచన, జనాల్లోకి పంపించాలా, మంచిగా ఫుడ్తో తయారు చేసి మంచిగా ఉండాలా. మాకు ఎల్ఎల్ హోమ్ ఫుడ్స్ ఉంది, మా పాప న్యూట్రిషన్ చదివింది, డైటీషియన్ డాక్టర్. తను హెల్ప్ చేస్తుంటుంది. అమ్మ ఈ ఎక్కువ వాడకూడదు, పలానా క్వాంటిటీ చెప్పిద్ది, ఇలా చేయాలమ్మా అని తను చెప్తుంటుంది. దాని ప్రకారంగా జనాల్లో మంచిగా ఫుడ్ అనేది కూడా తీసుకుపోవాలనే డ్రీమ్ ఒకటి ఉంది సార్ మాకు. అది అందుకని హెల్తీగా ఏది చేసినా హెల్తీగా చేసి జనాల్లోకి పంపించాలి. చుక్కల భూముల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. 22A నిషేధిత చుక్కల భూముల జాబితా నుంచి పట్టా భూముల్ని తొలగించి రైతులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తామని అన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములు తొలగించే అధికారాన్ని ఆర్డీఓలకు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. వాటి ఆధారంగా ఇక నుంచి ఆర్డీఓలు పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తారని అన్నారు. చీరాల, చెనగంధం, కారంచేడు, వేటపాలెం, బాపట్ల, మార్టూరు, వేమూరు, చెరుకుపల్లి మండలాల్లో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడానికి వచ్చిన 55 దరఖాస్తులపై కలెక్టర్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. జేసీ భావర, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, భూ దస్త్రాల విభాగం సహాయ సంచాలకుడు శేషగిరిరావు, ఆర్డీఓలు హరికుమార్, నరసింహారావు, శ్రీదేవి పాల్గొన్నారు. ఓకే, డాటెడ్ లైన్స్ అంతా ఇక్కడ మార్క్ పెట్టండి. ఇప్పుడు ఇందులో డాటెడ్ లైన్స్ ఏవి చూద్దామా? డాటెడ్ లైన్స్ అలాగే అసైన్ భూములు లేదా ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ, రకరకాల భూములు ఏంటి 20 చెప్పడం జరిగింది. సో ఈరోజు మీ అందరికీ నేనేం తెలియజేస్తాను అంటే, ఆల్రెడీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ డన్. డిఎల్ఎస్సి రిమూవల్ మీటింగ్స్ మోర్ దెన్ 20 చేశాం. మీకు తెలుసు ఏం చేయాలి. సో మీరు దీన్ని పరిష్కారం చేస్తారు ఇప్పటి నుంచి అట్ ది లెవెల్ ఆఫ్ ఆర్టీఓస్. సో మీరు చేసినవి ప్రొసీడింగ్స్ ఒక కాపీ మాకు పంపిస్తారు. సో దట్ జేసీ గారు లాగిన్లో అప్లోడ్ చేసి దాన్ని క్లోజ్ చేస్తారు. సో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 మీటింగ్స్ మీరు తీసుకొని ఫస్ట్ జూన్ 2024 తర్వాతది క్లియర్ చేస్తారు. అది ఈ వీక్లోనే అయిపోవాలి. మ్యాక్సిమం మేబీ నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే లోపల. ఎనీవేస్ ఇంకా 7 days ఈ రోజు నుంచి అయిపోవాలి. సర్వే నెంబర్కి సంబంధించింది సార్. ఇది 6 దాకా 9 ఎకరాల 50 సెంట్లు చుక్కల భూమి సార్. ఇది అక్కడ 277 A1 A2 A3గా సబ్ డివిజన్ అయింది సార్. నాణ్యతా లోపం, కల్తీ పదార్థాలతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన తాజా ఆహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కల్తీ ఆహార పదార్థాలు అందించడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటున్నారు. ఈ హోటల్ యజమానులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హోటళ్లపై ఆహార భద్రతా అధికారులు స్పెషల్ టీం ద్వారా తనిఖీలు నిర్వహించి 20 శాంపిల్ తీసి 8 మందిపై కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగిందన్నారు.
వీధి వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆహార భద్రత అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చన్నారు. తనిఖీల్లో ఏదైనా లోపాలుంటే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఫ్రూట్ జ్యూస్, నూడిల్స్ దుకాణాలలో తనిఖీలు చేపట్టి కొన్ని సూచనలు చేశామన్నారు. జిల్లా అంతటా ఆహార భద్రతా అధికారులు హోటళ్లపై నిఘా పెట్టారని, ఎవరైనా యజమానులు ప్రజలకు హానికరమైన ఆహార పదార్థాలలో కలర్ మిక్సింగ్ లాంటివి కలిపితే కేసులు నమోదు చేస్తామని, యజమానులు ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. వర్షాకాలంలో ముఖ్యంగా డయేరియాస్ ఈ అన్ని ఆహార హైజీనిక్ లేకపోతే పరిశుభ్రత పాటించకపోయినా వచ్చే ఇబ్బందులకి ముందుగానే ఒక అవగాహన మరియు ఒక హెచ్చరికల్లాగా మీ ముందుకు రావడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు జీవనశైలిలో స్ట్రీట్ ఫుడ్ ఒక భాగం అయిపోయింది కనుక స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నాణ్యత ఎట్లా పాటించాలి ఏంటి అన్న దాని మీద మీకు ఒక సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అపరిశుభ్రంగా ఉండటం వలన ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు బేసికల్గా మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తరచూ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాము, అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే గత 3 నెలలుగా 15 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ పర్టికులర్గా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్ వీళ్ళకి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఫ్యూచర్లో ఈ నెలలోని మళ్ళీ కూడా పక్క డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ అయ్యి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మళ్ళీ జాయింట్ ఇన్స్పెక్షన్స్, జాయింట్ రైడ్స్ చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ప్రీవియస్గా మొన్న ఫిబ్రవరిలోని హోటల్స్ మీద ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. అదే ఇన్స్పెక్షన్స్లోని 20 శాంపుల్స్కి గాను ఆల్మోస్ట్ 8 కేసులు మనం ఫైల్ చేయడం జరిగిందండి. అదే తర్వాత ఏప్రిల్లోని మనం మిల్క్ మీద, మీకు ఇష్యూ తెలిసే ఉంటుంది, రాజమండ్రి ఇష్యూ తర్వాత మిల్క్ మీద ఇక్కడ 60 శాంపుల్స్ తీయడం జరిగింది. అవుట్ ఆఫ్ 60 శాంపుల్స్లోని 4 శాంపుల్స్ ఫెయిల్ అయినాయి, 4 కేసెస్ నమోదు చేయడం జరిగింది. మళ్ళీ మన మేలో సేమ్ లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కలిసి ఈ ఫ్రూట్ జ్యూసెస్ షాపులు వీటి మీద మనం రైడ్ చేయడం జరిగింది. అన్హైజీనిక్ ఐసెస్ కానీ వాళ్ళు వాడుతున్నవి కానీ వాళ్ళందరికీ కూడా ఓ మీటింగ్ లాగా పెట్టి వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. అందుకే కాదు, ఇప్పుడు ప్రజా ఆరోగ్యానికి ఎవరైనా నష్టం కలిగించినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం వినియోగదారుడికి కూడా కొన్ని వరకు కొన్ని సూచనలు చేద్దామని. మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏది అసలు మీరు కొనుక్కునేది ఏది కొంటున్నారు, దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి, దానికి షెల్ఫ్ లైఫ్ ఎంత, దాని నాణ్యత ఏంటి అన్నది లేబులింగ్ ఉన్నవి మాత్రమే మీరు కొనుక్కోండి, పర్చేస్ చేసుకోండి. కొనే ముందు పర్టికులర్గా దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అన్నది చూసుకోవాల్సింది కూడా వినియోగదారులకి యొక్క బాధ్యత. ఎవరైనా ఐడెంటిఫై చేసినా ఫలానా చోట ఏదైనా ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. వచ్చేసి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాయండి ధరల యొక్క ఇది. నాణ్యత, క్వాలిటీ పరంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది. ఈ నాణ్యత కానీ అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా కానీ, ఇలాంటివి ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా కఠినమైన చర్యలు మేము తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలోని జరిగిన కేసెస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఛార్జ్ షీట్ దశకు వచ్చినాయండి. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్కి పంపించడం జరిగింది. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ రాగానే మనం వాళ్ళ మీద వివిధ కోర్టుల్లోని కేసులు ఫైల్ చేయడం జరుగుతుందండి. రానున్న కాలంలో ఈ 2-3 నెలల్లోనే ఇంకొక 10-15 మీటింగ్స్ మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్, ఈ ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న దృష్ట్యా ముందు స్కూల్ పిల్లల హాస్టల్స్ కానీ స్కూల్స్లోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈ రానున్న 1-2 నెలల్లోనే సుమారు ఒక 15-20 మీటింగ్స్, వాళ్ళకి అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒంగోలులో భారతరత్న కర్పూరి ఠాకూర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ ప్రాంతీయ సమావేశం జరుగుతుందని, నాయి బ్రాహ్మణ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యక్షులు డాక్టర్ హైమా సుబ్బారావు అన్నారు. కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు.
క్షౌర వాయిద్య సంప్రదాయ వృత్తులను వేల సంవత్సరాల నుంచి చేస్తూ సమాజానికి అనేక రకాల సేవలు అందిస్తున్న నాయి బ్రాహ్మణుల కుటుంబం పిల్లలు ఉన్నత స్థాయిలో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ట్రస్టును ఏర్పాటు చేశామని అన్నారు. ఆగస్టు 16వ తేదీ నిర్వహించే సదస్సులో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ట్రస్టు సభ్యులు ఉప్పుటూరు ఆదినారాయణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్, మిరియాల రాఘవరావు, ఒల్లూరు కోటేశ్వరరావు, నరసింహారావు, గుంటూరు ఏడుకొండలు, నిడమానూరు యలమందారావు, గుంటూరు విజయ్, రామారావు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుబ్బారావు గారి నాయకత్వాన్ని కర్పూరి ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్, లాంగ్ లివ్ భారతరత్న కర్పూరి ఠాగూర్ చారిటబుల్ భారతరత్న కర్పూరి ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ ప్రాంతీయ సమావేశం ఒంగోలులో 16/8/26 అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు అభిరామ్ రెసిడెన్సీ చేమకుర్తి కంటి హాస్పిటల్ ఎదురుగా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి పాంప్లెట్ ఆవిష్కరణ ఈరోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి భారతరత్న ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్ సుమారు ఒక 2.5 months బ్యాక్ విజయవాడలో వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ రోజు సమావేశంలో ట్రస్ట్ని రిజిస్టర్ చేసి ఆ ట్రస్ట్ తరఫున అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అదంతా కూడా మన వాళ్ళకి అందరికీ వాట్సాప్ ద్వారా వివరాలు పంపించడం జరుగుతుంది. ఆ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ముఖ్యంగా ఎవరైతే పిల్లలు చదువుకున్నారో, ముఖ్యంగా సివిల్స్ పోయే వాళ్ళకి కానీ, పోలీస్ ట్రైనింగు, టీచర్స్, ఏపీఎస్సి వంటి పోటీ పరీక్షలకు వెళ్ళే పిల్లలకి ఆర్థికంగా సహాయం చేయటం, తర్వాత 10th క్లాస్ పిల్లలకి బాగా మార్కులు వచ్చిన ఆర్థికంగా సహాయం చేయటం. అట్లానే దీంట్లో ట్రస్ట్ మెంబర్స్ కూడా ఎక్కువ మంది హై గ్రేడ్ అఫీషియల్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే రకరకాల రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, అట్లనే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ చాలా మెంబర్స్గా చేరడం జరుగుతుంది. ఆగస్టు 16వ తారీఖు మన ఒంగోలులో జరగబోయే కర్పూర్ ఠాగూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద్వితీయ సభ మన జిల్లాలో జరుగుతున్నది. కావున మన జిల్లాలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా, సంఘాలకి అతీతంగా ఠాగూర్ ఫౌండేషన్కి బలోపేతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఓన్లీ మన నాయి బ్రాహ్మణ సంఘం తరపున మాత్రమే జరుగుతుంది. ఈ ట్రస్ట్ ఓన్లీ సేవా కార్యక్రమాలకు మాత్రమే, ఇది ఎటువంటి పార్టీలకి కానీ సంఘాలకు కానీ అతీతంగా జరుగుతున్నటువంటిది. ఇది సేవా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గిరి ప్రదక్షిణ సేవా సమితి ఆధ్వర్యంలో స్కందగిరి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. జైరామ్ థియేటర్ వద్ద ఉన్న గోశాలలో గోమాతకు పూజలు చేసి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వేంచేపు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కోర్ట్ సెంటర్, కేశవస్వామిపేట, సీతారాంపురం, రాజాపానగల్ రోడ్డు మీదుగా స్కందగిరికి చేరుకుంది. గిరి ప్రదక్షిణలో గోవిందనామ స్మరణ చేసిన భక్తులలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన భక్తులను, గిరి ప్రదక్షిణలో తరచూ పాల్గొంటున్న దంపతులను స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, దేశకృష్ణారావు, చిలకపాటి రంగారావు, గొలిమి వెంకటేశ్వర్లు, గ్రంథి కిషోర్, కందుకూరి శ్రీనివాసరావు, జైవరపు సత్యనారాయణ, జైవరపు ఆంజనేయులు, బద్దిగం కేశవరెడ్డి, గుజ్జుల గురువారెడ్డి, అత్తులూరి వీరబ్రహ్మం, బాణాల చెన్నయ్య, కల్లూరి నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత మృత్యుంజయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ వరాక్ష బలదీప్తిర అమృతేనామృతాంబరిం తస్మై బ్రహ్మణో వై సర్వా దేవతాః సర్వే విరేవైనం దేవతా రెడీమ్మా చూడండి మీరు పక్కన నుంచండి అమ్మా, మీరు కూడా పక్కన నుంచి ముందు మిమ్మల్ని అభినందించాలి. చాలా పెద్ద మనసుతోటి వారికి. దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం సమీపంలో దొంగల వాగు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో స్కూల్ బస్సులో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హై స్కూల్ బస్సు విద్యార్థులను నల్లగుంట్ల గ్రామానికి తీసుకెళ్తుండగా ఎదురుగా శ్రీశైలం వైపు వెళ్తున్న బొలెరో వాహనం బస్సును ఢీకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బొలెరో డ్రైవర్ అల్లం శ్రీనివాసులు అతివేగంగా వాహనం నడుపుతూ అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఢీకొన్న తీవ్రతకు బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా సి బెలగల గ్రామానికి చెందిన 54 ఏళ్ల తెలుగు గోవిందు అక్కడికక్కడ మృతి చెందారు. బొలెరోలోని మరో 10 మంది గాయపడగా వారిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు భయంతో కేకలు వేయగా ప్రాథమిక చికిత్స అనంతరం వారిని ఇళ్లకు పంపించారు. సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం ఎస్ఐ దేవకుమార్, దోర్నాల ఏఎస్ఐ పోలురాజు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంటల బీమాకు 2 రోజులు మాత్రమే గడువు ఉందని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. బొమ్మనంపాడు, జార్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ నమోదవుతుందని, ఈ పరిస్థితుల దృష్ట్యా పంట సాగు చేసిన ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. ఎల్ నినో ప్రభావం వలన వర్షపాతం తక్కువ ఉంటుందని వరి సాగు చేయవద్దని అన్నారు. పొగాకు సాగు కూడా తగ్గించుకోవాలని సూచించారు. అధికారిని ఎస్ దీప్తి, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, దినేష్, సుభాని, ఏనుగంటి వెంకటరామయ్య, మోటుపల్లి నాగేశ్వరరావు, కామెపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఏంటంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటంటే వాటర్ని చాలా పొదుపుగా వాడుకోవాలి. ఇప్పుడు మనకేంటంటే ముఖ్యంగా గ్రామాల్లో మీరు ట్యాప్లు కానీ ఈ మనకి వాడుకునే నీళ్ళు కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. మనకు బాగానే వస్తుంది, మన పోసు బాగానే వస్తుంది అనుకుంటాం. అక్కడ మన సెకండ్ దగ్గర భవనా చెరువులు వస్తే రోజు 2 అడుగులు లోపల పోతాం. సో చూసాం దాని దృష్టి కూడా. అట్లా వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన ఊళ్ళో ఎదురుకే వరి లేదు కాబట్టి వరి జోలికైతే 100% వరి వేయొద్దని చెప్తుంది గవర్నమెంట్. ఎందుకంటే మనకి ఇప్పుడుండే వాటర్, గ్రౌండ్ వాటర్ ఎన్ఎస్పి దాదాపు 99% రాదని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఏదన్నా వచ్చినా కూడా మన పైనుంచి ఆల్మట్ నుంచి కానీ పైనుంచి ఓన్లీ డ్రింకింగ్ వాటర్, తాగునీటి కోసమే వస్తాయి. కానీ అద్దంకి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుక నిర్వహించారు. పంచామృత అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన కమిటీ భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్న సంతర్పణ గావించారు.
అభివృద్ధి ఫల సిద్ధి వివార భక్త ఆకర్షణ జన ఆకర్షణ శ్రమ ఆకర్షణ ఫల అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నారు. ఫల సిద్ధి ద్వార మమ చిత్త శుద్ధి మంద బుద్ధి దేహ శుద్ధి పీడ పరిహార గురు శ్రీ షిరిడి సాయిబాబా స్వామి సర్వదా మంగళప్రదయాయ మహాదేవ ఓం ధనాత్మనాయ నమః ఓం వామదేవాయ నమః ఓం భగవతే నమః ఓం శ్రీత్రే నమః ఓం రాయ నమః ఓం పరమేశ్వరే నమః ఓం ధనాత్మనాయ నమః ఓం వామదేవాయ నమః ఓం భగవతే నమః అందరూ కూడా నమస్కారం చేసుకుంటారు. నమో గదాయ రుద్రాయ శ్రద్ధాయ ప్రతియే నమో నమః నమ ఆర్యాయ దేవవిద్యంతవాన భావ గుణం చింతవాన ఎస్ కొంగపాడులో ఉపాధ్యాయుడు నరిశెట్టి రాధాకృష్ణమూర్తి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంఈఓ కేవి శ్రీనివాసరావు రాధాకృష్ణమూర్తి సేవలను కొనియాడారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై రాధాకృష్ణమూర్తి దంపతులను సభావేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. మన్నం త్రిమూర్తులు, రత్నకుమారి ప్రశాంతి, జువ్వాజి రామారావు, ఆలూరి అనిల్, సుబ్బారావు, కాకాణి అమృతలక్ష్మి, సురేంద్రబాబు, శిరోమణి, బాలాజీ వెంకటేశ్వర్లు, గుడిపాడు బ్రహ్మయ్య, డాక్టర్ మల్లిక, ఓరుగంటి శ్రీను, మోహన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కుతూ ఉన్నారు. ఉద్యోగ సద్యోగ రత్నమా 1900 వృత్తిని దైవంగా భావించి నిరంతరం విద్యార్థులు, సేవా తత్పరులు, దానశీలి, ఉత్తమ బోధకులు అయిన మీకు ఆ
మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా గ్రామ పెద్దలకి మా మండల విద్యాశాఖాధికారి తర్వాత మిత్రుడు త్రిమూర్తులు రామారావు సుబ్బారావు వీళ్ళందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసిన మా పాఠశాల విద్యా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు. మంత్రులు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్. మద్దిపాడులో జరిగిన చోరీ కేసులో 4 నిందితుల అరెస్ట్. 18 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. వివరాలు వెల్లడించిన రాయపాటి శ్రీనివాసరావు. ఉచితంగా 15,000 ఇస్తామని ఆకతాయి ఫోన్ చేయడంతో గుండు కొట్టించుకున్న మహిళలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. డి న్యూస్లో నేటి మాట. మనిషి ఉన్నప్పుడే ప్రేమను పంచండి. వెళ్ళిపోయిన తర్వాత పోస్టులు కాదు, సమయం, అనుబంధాలు, ఆప్యాయత ఇవే జీవితంలో నిజమైన సంపద. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.